లీడ్స్ లో స్వల్ప తేడాతో ఓటమి తర్వాత టీమిండియా ఎడ్జ్బాస్టన్ లో చారిత్రక విజయాన్ని అందుకుంది. అయితే లార్డ్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి సిరీస్ లో 1-2తో వెనకబడింది. మూడో టెస్టులో విజయం సాధించడానికి భారత్ కేవలం 193 పరుగులే అవసరం ఉన్నా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయినప్పటికీ రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసి విజయంపై ఆశలు కలిగించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఇప్పుడు మిగిలిన 2 టెస్టుల ముందు కోచ్ గౌతమ్ గంభీర్ ముందు 3 పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటిని గంభీర్ 4వ టెస్టుకు ముందు వారం రోజుల్లోగా పరిష్కారం కనుగొనాలి. భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఇంతలోపే గంభీర్ ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. బుమ్రా 2 టెస్టులు ఆడలేదు. అతని స్థానంలో ఆకాశ్దీప్ వచ్చాడు. ఆకాశ్దీప్ అద్భుతంగా ఆడడంతో అతన్ని 3వ టెస్టులో కొనసాగించారు. ప్రస్తుతం బుమ్రా 4వ టెస్టు కూడా ఆడకపోతే ఆ స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రసిద్ధి కృష్ణ లేక హర్షదీప్ సింగ్ ని బుమ్రా స్థానంలో దింపుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఇప్పటికే బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఈ సిరీస్ లో ఆడతానని ప్రకటించడంతో 4వ టెస్టుకు అతడు అందుబాటులో ఉండడం అనుమానం. దీంతో అతడి స్థానంలో ఎవరనేది ఇప్పుడు ఆసక్తి. దీనిపై దృష్టి పెట్టాలి టీం మేనేజ్మెంట్. ఇక లాస్ట్ టెస్ట్ మొదటి రోజునే రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ సమయంలో వేలికి గాయం కావడంతో అతడు స్టేడియం విడిచి వెళ్లిపోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. పంత్ బ్యాటింగ్ చేసినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. గాయంతో పంత్ ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేయడం స్పష్టంగా కనిపించింది. అయితే పంత్ పూర్తిగా ఫిట్ గా లేకపోతే అతన్ని ఆడించడం జట్టుకు నష్టాన్ని కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ధ్రువ్ జురేల్ కు అవకాశం లభించొచ్చని భావించాల్సి ఉంటుంది. ఇక గౌతమ్ గంభీర్ కు మరో పెద్ద సమస్య. గత 3 టెస్టులో కరుణ్ నాయర్ భారీ ఇన్నింగ్స్ లో ఆడలేకపోయాడు. ముఖ్యమైన సమయాల్లో వికెట్ ను కోల్పోవడం వల్ల సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి వచ్చిన నాయర్ తన ప్రదర్శనతో మెప్పించలేక విమర్శలకు గురి అవుతున్నాడు. దీంతో అతన్ని తప్పించి సాయి సుదర్శన్ ని తుది జట్టులో అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఈ 3 విభాగాలపై కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి సారించాల్సి ఉంది.